కేటీవీ. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో $15 బిలియన్ సుమారు 1.5 లక్షల కోట్లు భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్కు పెద్ద వరమని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ హబ్గా మారేందుకు ఇది ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన ఏఐ నిపుణుడు గ్రెగరీ సి అలెన్ అన్నారు. డేటా సెంటర్ వల్ల పెద్దగా ఉద్యోగాలు రావన్న వాదన తప్పన్నారు. పలు అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు క్యూ కట్టేందుకు గూగుల్ డేటా సెంటర్ చుక్కానిలాగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్లోని వాద్వానీ ఏఐ సెంటర్లో గ్రెగరీ సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ టెక్నాలజీ పాలసీలపై పరిశోధనలు నిర్వహిస్తోంది. ఏఐ పాలసీపై అమెరికా సహా పలు దేశాలకు సలహాలు ఇస్తోంది. ఇటీవల విశాఖలో పెట్టుబడిదారుల సదస్సులో ఏఐ రంగంపై మేధోమథనంలో పాల్గొనేందుకు వచ్చిన గ్రెగరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏఐ రంగంలో ప్రపంచంలోని అత్యంత ఎక్కువ పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఏపీకి వస్తోంది. $15 బిలియన్ అంటే ఆషామాషి కాదు. బహుశా అది ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ అవుతుంది. దీనికి అవసరమైన విద్యుత్ కోసం ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది. డేటా సెంటర్కు సమీపంలో ఉండడానికి మిగతా ఐటీ కంపెనీలు తరలి వస్తాయి. నిర్మాణ, ఐటీ, విద్యుత్ రంగాలతో పాటు ఏఐని వినియోగాన్ని అన్ని పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనకు ఇది దోహద చేస్తుంది. తొలి దశలో డేటా సెంటర్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ కార్యకలాపాల వల్లే వేల మందికి ఉపాధి లభిస్తుంది. గూగుల్ వంటి సంస్థ తమ డేటా సెంటర్ ఏర్పాటుకు దేశం మొత్తం గాలించి చివరకు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుందంటేనే ఆ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమని అంతర్జాతీయ కంపెనీలకు బలమైన సంకేతం వెళ్ళినట్టు. ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడికి వస్తాయి. గూగుల్ మొదట డేటా సెంటర్గానే ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో అదనపు సేవలు, విస్తరణలతో ఒక సమీకృత ఏఐ హబ్గా అభివృద్ధి చెందుతుంది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటయ్యాక దేశంలోని టాప్ యూనివర్సిటీల్లో చదువుకున్న గ్రాడ్యుయేట్లు అక్కడికి క్యూ కడతారు. క్వాంటమ్ ఆధారిత పరిశోధనలు, అప్లికేషన్లు, సిస్టమ్స్ రూపొందించే కంపెనీలు అక్కడికి తరలి వస్తాయి. రాబోయే రోజుల్లో ప్రతి పరిశ్రమ, ప్రతి ఆర్థిక కార్యకలాపం ఎంతో కొంతమేర ఏఐతోనే ముడిపడి ఉంటాయి. ఇప్పటికే ఏఐ చాలా రంగాలపై ప్రభావం చూపుతుంది. కొందరు ఏఐ అంటే చాట్‌జీపీటీ వంటి చాట్‌బాట్ అనుకుంటున్నారు. ఏఐతో విస్తృత ప్రయోజనాలున్నాయి. వాతావరణ అంచనాలు, వైద్య పరీక్షల విశ్లేషణ వంటి అంశాలకు సంబంధించి చాలా ఏఐ అప్లికేషన్లు వచ్చాయి. భారత్లో ఏఐని విస్తృతంగా వినియోగించుకోదగ్గ రంగాల్లో వ్యవసాయం ఒకటి. వివిధ అంశాలపై రైతులకు సలహాలు ఇచ్చేందుకు చాలా సంస్థలు చాట్‌బాట్లు సిద్ధం చేస్తున్నాయి. రైతులు సమాచారం కోసం ఆన్లైన్లో వెతకడం, ఇతరుల్ని అడగడం వంటివి ఏమీ లేకుండా ఈ చాట్‌బాట్ల ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు, సలహాలు పొందొచ్చు. ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్తవి వస్తాయి. ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో కొంతమంది వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయి ఉండొచ్చు. కానీ ట్రాక్టర్ వల్ల వ్యవసాయంలో ఉత్పాదకత, ఆదాయం బాగా పెరిగాయి. ఆదాయం పెరగడం మరిన్ని ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుంది. ఏఐకి అదే వర్తిస్తుంది. స్వల్పకాలంలో ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడవచ్చు. కరెంటు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు కొత్త ఉద్యోగాల కల్పనకు ఎలా దోహదం చేశాయో ఏఐ కూడా భవిష్యత్తులో అదే చేస్తుంది. ఏఐ వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. కరెంటు కనిపెట్టిన కొత్తలో మొదట బల్బు వెలిగించడానికే వాడారు. ఇప్పుడు కరెంటు లేకుండా ఏ పని జరగదు. రాబోయే రోజుల్లో ఏఐ లెక్కలేనన్ని ఆవిష్కరణలకు మార్గాలు ఏర్పరుస్తుంది. ప్రపంచ స్థాయి డాక్టర్, ఇంజనీర్ నుంచి మీకు కావలసిన సమాచారాన్ని ఏఐ ద్వారా కేవలం నెలకు $10 ఖర్చుతో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ఉచితంగానూ దొరుకుతుంది. ఏఐ అప్లికేషన్తో చాలా అంశాలు చౌకగా ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తాయి. చాట్‌జీపీటీని 2022 నవంబర్లో లాంచ్ చేశారు. ఇప్పుడు వారానికి 80 కోట్ల మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రపంచ చరిత్రలో అత్యంత వేగంగా అడాప్ట్ చేసుకునే టెక్నాలజీ ఇది.